ఆఫ్ ఆల్ మూవీ అయితే చాలా 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 బాగుంది. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ మైథాలజీ అండ్ స్కైఫై ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. ఇండియాలో ఇలాంటి గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయము ఇంత తొందరగా వస్తాయని చెప్పి. అండ్ ఇందులో ప్రోస్ వచ్చేసి మెయిన్లీ ఆ విఎఫ్ఎక్స్ అండ్ గ్రాఫిక్స్. ఇంకా క్యాస్టింగ్ వైజ్ కూడా అమితాబ్ బచ్చన్, ప్రభాస్, దీపిక, కమల్ హాసన్ ఈ నలుగురు వీళ్ళు తప్పితే ఇంకెవ్వరు చేయలేరు అన్నట్టు ఉంది వాళ్ళ క్యాస్టింగ్ అయితే. మహాభారతం నాలెడ్జ్ ఏం లేకపోయినా పర్లేదు, ఇక అంటే ఆ సినిమా అర్థమైపోతుంది. నేను భారతం గురించి ఎక్కువ పార్ట్ ఉంటుందేమో అనుకున్నా, బట్ ఆ సైఫై పార్టే చాలా ఎక్కువ ఉంది. లాస్ట్ 1 hour అండ్ ఎస్పెషల్లీ క్లైమాక్స్ మాత్రం ఒక బ్లాస్ట్ ఇచ్చి పడేసిన ద బెస్ట్ పార్ట్ అదైతే. అండ్ నెగిటివ్స్ అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా అనిపించవచ్చు కొంతమందికి, నాకైతే మాత్రం బాగా నచ్చేసింది. అండ్ కొన్ని క్యామియోస్ అంత సెట్ కాలేదు అనిపించింది. ఓవరాల్గా ఒక మార్వెల్ డీసీ లాంటి మూవీ మిక్స్డ్ విత్ ఆర్ మైథాలజికల్ క్యారెక్టర్స్. అండ్ దిస్ ఈస్ జస్ట్ బిగినింగ్ ఆఫ్ కల్కి సినిమాటిక్ యూనివర్స్. ఇంటికి వచ్చి ఆల్మోస్ట్ 1 hour అయింది, బట్ స్టిల్ ఆ మ్యూజిక్ అండ్ విజువల్స్ ఇంకా థియేటర్లో ఉన్నట్టే ఉంది. ప్రభాస్ రోల్ ఏంటి అనేది ఒక చెప్తే స్పాయిలర్ అయిపోతుంది, సో ఐఎమ్ నాట్ రివీలింగ్, బట్ అది మాత్రం ద బెస్ట్ సీన్. క్లైమాక్స్కి మాత్రం గూస్ బంప్స్ పక్కా వస్తాయి, అది మాత్రం గ్యారంటీ. అండ్ ఇఫ్ మీరు చూడాలనుకుంటే మాత్రం పక్కా థియేటర్స్లో చూడాల్సిన మూవీ. టీవీ విల్ నాట్ డూ జస్టిస్ ఫర్ దిస్. అండ్ ఫైనలీ టీకే భావనాగశ్వన్. అండ్ టైం వచ్చేసి 3:15 AM. సో గుడ్ నైట్.